ఓకే స్టూడెంట్స్, మనము ఈరోజు ఈ వీడియోలో ఫిజిక్స్ చాప్టర్కి సంబంధించి ఫిజిక్స్ సబ్జెక్ట్ సంబంధించి ఇంటర్మీడియట్ విద్యార్థులు కొత్త సిలబస్ యొక్క బ్లూ ప్రింట్ గురించి తెలుసుకుందాం. అంటే బ్లూ ప్రింట్ అంటే ఏంటంటే మనము ఏ యూనిట్కి ఎన్ని మార్కులు వస్తాయి అంటే ప్రతి యూనిట్లో ఉంటాయి కదా, యూనిట్కి చాప్టర్స్ ఉంటాయి కదా, ఈ చాప్టర్స్లో ఏ చాప్టర్కి ఎన్ని మార్కులు వస్తాయి అనేది వెయిటేజ్ సంబంధించినటువంటి వివరాలు, దాన్ని బ్లూ ప్రింట్ అంటాం. ఈ బ్లూ ప్రింట్ మనం క్షుణ్ణంగా తెలుసుకొని ఈరోజు ఈ వీడియోలో ఏ చాప్టర్కు వెయిటేజ్ అంటే 1 మార్క్ క్వశ్చన్స్ ఎన్ని వస్తాయి, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని వస్తాయి, 4 మార్క్స్ క్వశ్చన్స్, 8 మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని వస్తాయి ఒక్కొక్క చాప్టర్లో అనేది క్లియర్గా మనం ఇక్కడ తెలుసుకుందాం. ఎస్, లెట్ us స్టార్ట్ ది వీడియో. మనము ఈరోజు ఈ వీడియోలో ఇవన్నీ కూడా రివీల్ చేయడం జరుగుతుంది. మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు ఇవ్వడం జరుగుతుంది. లెట్ us స్టార్ట్ ది వీడియో. ఓకే, ఫస్ట్ ఇప్పుడు ఫిజిక్స్ సబ్జెక్ట్ సంబంధించినటువంటి అకాడమిక్ ఇయర్ 2025-26 అంటే న్యూ అకాడమిక్ ఇయర్, కమింగ్ అకాడమిక్ ఇయర్, ఈ సంవత్సరం ఫస్ట్ ఇయర్ చేరే విద్యార్థులు 2025 ఇప్పుడు ఫస్ట్ ఇయర్ చేరే విద్యార్థులకు ఇది వర్తిస్తుంది. ఓకే, లాస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు ఉంటారు, ఇప్పుడు వాళ్ళకు వేరే పేపర్ ఉంటుంది. మనకు మాత్రం ఇప్పుడు ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు కొత్త సిలబస్ అనమాట. కొత్త సిలబస్, బ్లూ ప్రింట్ కొత్తది, అట్లాగే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అంతా కూడా మారిపోయింది. కాబట్టి మీరు వెంటనే ఇది తెలుసుకోండి. ఎస్, ఇక్కడ ఫిజిక్స్ సబ్జెక్ట్ సంబంధించి మనము యూనిట్ 1 తీసుకున్నట్లయితే చూడండి, యూనిట్ 1 మెజర్మెంట్స్ అనేది యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ టాపిక్ లో మీకు 1 మార్క్ క్వశ్చన్స్ 1, 2 మార్క్స్ క్వశ్చన్స్ 1 ఉంటుంది. టోటల్ గా మనం ఇక్కడ 2 మార్క్స్ అనేది కవర్ చేయడం జరుగుతుంది. అయితే ప్రతి ఒక్క యూనిట్ లో 1 మార్క్ క్వశ్చన్స్ ఖచ్చితంగా చదవాలి. దీంట్లోనే స్పెసిఫిక్ గా వస్తుందని గ్యారంటీగా చెప్పలేము. కాబట్టి ప్రతి ఒక్క యూనిట్ లో కూడా ప్రతి ఒక్క చాప్టర్ లో కూడా 1 మార్క్ క్వశ్చన్స్ కంపల్సరీగా చూసుకోవాలని ఇక్కడ మనము బ్లూ ప్రింట్ లో కూడా మనం చూడొచ్చు. కింద కూడా చూడండి, కింద నోట్ ఉంది. టోటల్ 9 క్వశ్చన్స్ ఆఫ్ క్యారింగ్ 1 మార్క్ ఈచ్ కెన్ బి గివన్ ఫ్రమ్ ఎనీ చాప్టర్. ఏ చాప్టర్ లోనైనా కూడా మనము ఈ 1 మార్క్ క్వశ్చన్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 1 మార్క్స్ క్వశ్చన్స్ ప్రతి ఒక్క చాప్టర్ లో చదవాలి. సో దానివల్ల ఎంసెట్, ఐఐటి, జేఈ వాటి కూడా యూస్ఫుల్ అవుతుందనే ఉద్దేశంతో కూడా ఇలా ఇచ్చి ఉండొచ్చు. ఇది ఒక పాజిటివ్ సైన్ గా మనం తీసుకోవచ్చు. ఎస్, ఇక్కడ క్లియర్ గా మనం నెక్స్ట్ వెళ్ళినట్లయితే ఫస్ట్ యూనిట్ చూడండి, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ లో 1 మార్క్ క్వశ్చన్స్ ఖచ్చితంగా చదవాల్సింది కాబట్టి చూసుకోవాలి. తర్వాత 2 మార్క్స్ క్వశ్చన్ కేవలం 1 వస్తుంది. ఇంకా 4 మార్క్స్ కానీ 8 మార్క్స్ చదవాల్సిన అవసరం లేదు. టోటల్ మార్క్స్ వెయిటేజ్ 2 మార్క్స్ అనమాట. నెక్స్ట్ మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ అని ఉంది. ఇది సెకండ్ యూనిట్ సంబంధించిన దాంట్లో కూడా 1 మార్క్ క్వశ్చన్ 1 చూసుకోవాలి. తర్వాత 2 మార్క్స్ క్వశ్చన్స్ 1 వస్తుంది, 4 మార్క్స్ క్వశ్చన్ 1 వస్తుంది. టోటల్ వెయిటేజ్ 6 మార్క్స్ అనమాట. టోటల్ వెయిటేజ్ 6 మార్క్స్ వస్తాయి అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ యూనిట్ దగ్గరికి వెళ్ళినట్లయితే థర్డ్ చాప్టర్ తర్వాత మోషన్ ఇన్ ఏ ప్లేన్ కింద మనం చూసినట్లయితే ఈ చాప్టర్లో 1 మార్క్ క్వశ్చన్స్ తర్వాత 2 మార్క్స్ క్వశ్చన్స్ చూసుకోవాలి. అట్లాగే 4 మార్క్స్ క్వశ్చన్ 1 చూసుకోవాలి. అంటే ఇక్కడ 2 మార్క్స్ క్వశ్చన్ 1 వస్తుంది, 4 మార్క్స్ క్వశ్చన్ 1 వస్తుంది. టోటల్ 6 మార్క్స్ అనమాట. అట్లాగే ఫోర్త్ యూనిట్ మనం తీసుకున్నట్లయితే లా ఆఫ్ మోషన్ దగ్గర చూసినట్టయితే ఈ చాప్టర్లో ఫోర్త్ చాప్టర్లో 2 మార్క్స్ క్వశ్చన్ 1, 4 మార్క్స్ క్వశ్చన్ 1 వస్తుంది. ఇక 2 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్ తర్వాత 8 మార్క్స్ క్వశ్చన్ దీంట్లో ఏం లేవు కాబట్టి ఇది కూడా 6 మార్క్స్. నెక్స్ట్ ఫిఫ్త్ చాప్టర్ చూసినట్టయితే వర్క్, ఎనర్జీ అండ్ పవర్. ఈ చాప్టర్కి సంబంధించినటువంటి దాంట్లో 1 మార్క్స్ క్వశ్చన్స్ చూసుకోవాలి, అట్లాగే 2 మార్క్స్ క్వశ్చన్స్ చూసుకోవాలి. 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏం రావు కానీ 8 మార్క్స్ క్వశ్చన్ 1 వస్తుంది. వెరీ ఇంపార్టెంట్ చూడండి, అందుకే ఈ చాప్టర్ వెరీ ఇంపార్టెంట్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే 8 మార్క్స్ క్వశ్చన్ 1 వస్తుంది అన్నమాట. సో వెయిటేజ్ కూడా 10 మార్క్స్ ఉంది దీనికి. నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ ఈ చాప్టర్ ఉంది కదా, రొటేషనల్ అంటే క్రిటికల్ అండ్ రొటేషనల్ మోషన్ తీసుకున్నట్లయితే కనుక ఈ చాప్టర్లో మనకు 1 మార్క్ క్వశ్చన్ 1, 2 మార్క్స్ క్వశ్చన్ 1, తర్వాత 4 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తున్నాయి. 8 మార్క్స్ క్వశ్చన్ ఏం రావట్లేదు కాబట్టి ఇది కూడా 10 మార్క్స్ వెయిటేజ్ చాప్టర్ అనమాట. ఇది 6th. తర్వాత గ్రావిటేషన్లో తీసుకున్నట్లయితే 1 మార్క్ క్వశ్చన్ 1, 7th చాప్టర్ గ్రావిటేషన్లో 1 మార్క్ క్వశ్చన్ 1, నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్ 1, 4 మార్క్స్ క్వశ్చన్ 1, టోటల్ 6 వెయిటేజ్ అనమాట. నెక్స్ట్ 8th చాప్టర్ తీసుకున్నట్లయితే మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ లో కొన్నట్లయితే దీంట్లో 1 మార్క్ క్వశ్చన్ చూసుకోవాలి. తర్వాత 2 మార్క్స్ 1, 4 మార్క్స్ 1 వస్తుంది. ఇంకా ఎస్ఏలు ఏం 8 మార్క్స్ రావట్లేదు కాబట్టి టోటల్ 6 మార్క్స్ దీనికి వెయిటేజ్ అనమాట. నెక్స్ట్ 9th చాప్టర్ చూసినట్టయితే మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అని ఉంది. ఈ చాప్టర్లో మనం చూసినట్టయితే 1 మార్క్ క్వశ్చన్ 1, 2 మార్క్స్ క్వశ్చన్ 1, 4 మార్క్స్ క్వశ్చన్ 1, అట్లాగే 8 మార్క్స్ ఏం రావట్లేదు. టోటల్ 6 మార్క్స్ అనమాట వెయిటేజ్ 6 మార్క్స్. నెక్స్ట్ 10th చూసినట్లయితే థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లోకి వెళ్ళినట్లయితే దీంట్లో 1 మార్క్ క్వశ్చన్ చూసుకోవాలి. తర్వాత 2 మార్క్స్ క్వశ్చన్ 1 వస్తుంది, 4 మార్క్స్ క్వశ్చన్స్ మాత్రం 2 వస్తున్నాయి కాబట్టి చూసుకోవాలి. నెక్స్ట్ టోటల్ వెయిటేజ్ 10 మార్క్స్ అనమాట. ఇక థర్మోడైనమిక్స్ తీసుకున్నట్లయితే 1 మార్క్ క్వశ్చన్ 1, తర్వాత 2 మార్క్స్ 1 వస్తుంది. ఇక ఎస్ఏ వచ్చేసి 1 వస్తుంది అనమాట. దీంట్లో థర్మోడైనమిక్స్ లో ఎస్ఏ వస్తుంది కాబట్టి
ఈ ఎస్ఏని కూడా మనం చూసుకున్నట్లయితే ఇది టోటల్గా 10 మార్క్స్ వెయిటేజ్ అనమాట. నెక్స్ట్ 12th చాప్టర్ తీసుకున్నట్లయితే కైనెటిక్ థియరీ. కైనెటిక్ థియరీలో 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, అట్లాగే 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, అట్లాగే 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 8 మార్క్స్ 0. నెక్స్ట్ టోటల్ మార్క్స్ 6 అనమాట. 6 మార్క్స్ వస్తాయి. ఓకే, వెయిటేజ్ 6. అట్లాగే ఆసిలేషన్స్ 13th చాప్టర్ చూసినట్టయితే 1 మార్క్ క్వశ్చన్ ఒకటి చూసుకోవాలి, అట్లాగే 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 4 మార్క్స్ క్వశ్చన్ ఏం రావట్లేదు. ఎస్ఏ మాత్రం ఒకటి వస్తుంది. ఆసిలేషన్స్లో ఎస్ఏ కూడా ఒకటి వస్తుంది, ఇది కూడా ఒకటి చూసుకోండి. అంటే ఎస్ఏ ఉన్న చాప్టర్స్ ఇక్కడికి కవర్ అయిపోయినాయి. ఏవేవి ఎస్ఏ అంటే 5th చాప్టర్ ఒకటి వస్తుంది, వర్క్ ఎనర్జీ అండ్ పవర్లో ఒక ఎస్ఏ వస్తుంది, అట్లాగే థర్మోడైనమిక్స్లో ఒక ఎస్ఏ వస్తుంది. నెక్స్ట్ 3rd ఎస్ఏ ఆసిలేషన్స్లో వస్తుంది. ఈ 3 చాప్టర్లో మనం ఎస్ఏ చాప్టర్స్గా గుర్తుంచుకొని 8 మార్క్స్ కవర్ చేసుకోవాలి. మిగతా దాంట్లో 2 మార్క్స్ 4 మార్క్స్ 1 మార్క్స్ చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వేవ్స్ 15th చాప్టర్ వేవ్స్ తీసుకున్నట్లయితే మనకు 1 మార్క్ క్వశ్చన్ చూసుకోవాలి, 2 మార్క్స్ చూసుకోవాలి, తర్వాత 4 మార్క్స్ చూసుకోవాలి. ఈ విధంగా మనకు వెయిటేజ్ ఉంటుంది. టోటల్ 6 వెయిటేజ్. ఇక టోటల్ మార్క్స్ చూసినట్టయితే 1 మార్క్ క్వశ్చన్స్ టోటల్ 9 వస్తాయి మీకు. 9 అంటే 9 రాయాలి. వీటికి ఏమి ఇంటర్నల్ చాయిస్ ఏముండదు. 9 వస్తాయి, 9 రాయాలి. అంటే 14 చాప్టర్స్లో ఏ ఒక చాప్టర్లో అట్లా మిస్ కావచ్చు. అన్ని చాప్టర్లో ఒక్కొక్కటి వస్తుందని గ్యారెంటీ లేదు, కానీ ఏ చాప్టర్లోనైనా రావచ్చు 1 మార్క్ క్వశ్చన్. కాబట్టి అన్ని చాప్టర్లో 1 మార్క్ క్వశ్చన్స్ చదవాలి. అన్ని చాప్టర్లో 1 మార్క్స్ క్వశ్చన్స్ చదువుకుంటే సరిపోతుంది. ఇది 9 మార్క్స్ అనమాట. ఇక 2 మార్క్స్ క్వశ్చన్ తీసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ 14 2 మార్క్స్ ఉన్నాయి. అంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని వస్తాయి మనకు టోటల్గా అంటే 14 వస్తాయి క్వశ్చన్ పేపర్లో. అంటే ఒక్కొక్క చాప్టర్ నుంచి ఒక్కొక్కటి ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి 2 మార్క్స్ మనము ఖచ్చితంగా చదువుకోవాలి. ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఒక్కొక్క చాప్టర్ నుంచి వస్తుంది కాబట్టి టోటల్ 14 వస్తాయి. 14 చాప్టర్స్ నుంచి టోటల్ 28 మార్క్స్ వెయిటేజ్. ఇక 4 మార్క్స్ క్వశ్చన్స్ తీసుకున్నట్లయితే ఫస్ట్ యూనిట్లో రావట్లేదు కాబట్టి దాంట్లో 4 మార్క్స్ చదవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 5th చాప్టర్లో కూడా రావట్లేదు. నెక్స్ట్ 11th చాప్టర్లో కూడా రావట్లేదు. నెక్స్ట్ 13th చాప్టర్లో ఆసిలేషన్స్లో కూడా రావట్లేదు కాబట్టి ఇది కూడా 0 బిట్. కాబట్టి ఈ చాప్టర్స్ వదిలేసి మిగతా చాప్టర్ అన్నింటిలో కూడా మనము 4 మార్క్స్ క్వశ్చన్స్ చదువుకోవాలి. ఇక ఎస్ఎల్ చూసినట్టయితే ఇందాక చెప్పినట్టు వర్క్ ఎనర్జీ అండ్ పవర్ 5th చాప్టర్లో చూసుకోవాలి, అట్లాగే 11th చాప్టర్లో చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 13th చాప్టర్లో చూసుకోవాలి. ఈ మూడిట్లో కూడా మనకు 8 మార్క్స్ వస్తాయి కాబట్టి టోటల్ 3 వస్తాయి. ఇంటర్నల్ చాయిస్ 2నే రాయాలి. మీకు 16 మార్క్స్కి వస్తుంది, కవర్ అవుతాయి అనమాట. ఇక్కడ 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా చూసినట్లయితే మీకు 12 ఇస్తారు, ఓన్లీ మీరు 8 రాయాలి. 8 × 4 32 మార్క్స్ కవర్ అవుతాయి. వెయిటేజ్ మాత్రం 48 ఉన్నప్పటికీ ఇంటర్నల్ చాయిస్లో 4 షార్ట్ ఆన్సర్స్ అంటే 4 మార్క్స్ క్వశ్చన్స్ 4 వదిలేయాలి. అవి ఇంటర్నల్ చాయిస్లోకి వెళ్తాయి. 8 రాయాలి, ఖచ్చితంగా రాయాలి. మిగతా 4 కూడా రాయొచ్చు, 12కు 12 కూడా రాయొచ్చు, కానీ చాయిస్లో తీసేస్తారు. కౌంట్ చేసేది మాత్రము ఏవైతే హైయెస్ట్ మార్క్స్ వస్తాయో వాటినే తీసుకుంటారు కాబట్టి అవి మీరు రాసుకుంటే సరిపోతుంది. ఇక్కడ క్వశ్చన్ పేపర్ టోటల్గా ఈ విధంగా మనకు 85 మార్క్స్ ఉంటుందన్నమాట. టోటల్ వెయిటేజ్ క్వశ్చన్ పేపర్ 85 మార్క్స్ అయితే 100 నుంచి 108 వరకు వెయిటేజ్ చూపించారు. ఇవి ఇంటర్నల్ చాయిస్లో వెళ్ళిపోతాయి. మనకు టోటల్గా మిగిలేది 85 మార్క్స్ మాత్రమే. ఇక ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చూడండి, మీరు ఆన్సర్స్ మనం రాసేటప్పుడు అన్నీ మనకు వచ్చినట్లయితే 1 మార్క్ కానీ 2 మార్క్స్ కానీ 4 మార్క్స్లో చాయిస్ కూడా రాయండి. అంటే టైము కొంచెం చూసుకొని రాయాలి. అన్నీ రాసిన తర్వాత మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 మార్క్స్ క్వశ్చన్స్ తీసుకుంటారు, దీంట్లో 12 ఇచ్చింటారు, మీరు 8 రాసేశారు, ఇంకా 4 వదిలేశారు. ఆ 4 కూడా మీకు టైం ఉంటే రాయండి. అంటే ఏ ఆన్సర్కి ఎక్కువ మార్కులు వస్తాయో అవి మాత్రమే తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకటి 4 మార్క్స్ క్వశ్చన్ రాశారు, దానికి 3 మార్కులే వచ్చినాయి అనుకుందాం. ఎగ్జామినర్ 3 మార్కులే వేశాడు, మీకు ఇంకా 3 వస్తాయి. ఒకవేళ చాయిస్ రాసింటే అనుకో, మీరు చాయిస్లో ఇంకొక చోట ఎక్కడైనా మీరు చాయిస్లో రాసిన దానికి 4 మార్కులు వచ్చాయి అనుకోండి, ఈ 3 మార్కులను ఎక్స్ట్రా కింద చూపించేసేసి వచ్చినటువంటి 4 మార్కులను కౌంట్ చేస్తారు కాబట్టి మీకు అప్పుడు 1 మార్క్ పెరిగేదానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి చాయిస్ కూడా అవకాశం ఉంటే రాయండి. చాయిస్ అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే, ఆ విధంగా రైటింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. ఈ ఫిజిక్స్లో మరి 85కి 84 మార్క్స్ ఫస్ట్ ఇయర్ తెచ్చుకోవాలంటే బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇప్పటి నుంచి మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. మనము ఈ ఛానల్లో ఎడ్యుకేషనల్కి సంబంధించినటువంటి కంటెంట్ ఎప్పటికప్పుడు అప్డేట్స్, ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి అప్డేట్స్ కానీ, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్స్ కానీ, ఓల్డ్ పేపర్స్ కానీ, మోడల్ పేపర్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీకు ఈ టాపిక్స్లో కెమిస్ట్రీకి సంబంధించినటువంటి వీడియో కూడా ఆల్రెడీ మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా మోడల్ పేపర్ చూసుకోండి. నెక్స్ట్ ఫ్యూచర్లో మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి ఈ బ్లూ ప్రింట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. జై హింద్. మీ వాల్యుయబుల్ టైం మా వీడియోకి ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీకు ఈ వీడియో ఉపయోగపడిందని అనిపిస్తే ఒక లైక్ కొడండి. మీ ఫ్రెండ్స్, పేరెంట్స్తో షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం
సబ్స్క్రైబ్ టు బెస్ట్ క్లిక్ కంటెంట్. మీ భవిష్యత్తు కోసం ఒక బెస్ట్ క్లిక్ చాలు. కామెంట్ సెక్షన్ లో మీ డౌట్స్ లేదా టాపిక్స్ చెప్పండి. We will make a video for you. Thank you for watching. See you in the next best click.